పల్నాడు జిల్లా అమరావతిలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని పర్యాటక కేంద్రంగా చేస్తామని, నిరుద్యోగ యువతకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అరాచక వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామన్నారు. అలాగే అమరావతిలో బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను గెలిపించిన వెంటనే 100 రోజుల్లో నేను అమరావతి ముగ్గురుకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ, నియోజకవర్గంలో ఉన్న రోడ్ల విషయంలో రోడ్లు చేయించే బాధ్యత కానీ, అట్లానే అమరావతిని టూరిజంగా డెవలప్ చేసే బాధ్యతలు తీసుకుంటాను. మీకు అందరికీ రాజధాని ప్రాంతంలో తాడిపల్లి నియోజకవర్గంలో ఉన్న రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతి వ్యక్తిని అమరావతి టూరిజం డెవలప్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చేసే బాధ్యతలు తీసుకుంటామని చెప్తున్నాను. టూరిజం పరంగా కానీ, హోటల్స్ పరంగా కానీ అన్ని రకాలుగా దేవస్థానం ఉంది. మనకు అమరావతి దేవస్థానం మే 13వ ఎలక్షన్ లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి భాష్యం ప్రవీణ్ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించారు.